అందరికీ నమస్కారం అండి. అందరికీ కార్తీక పౌర్ణమి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది మనకి ఈ తంత్ర చేస్తే మాత్రం తప్పకుండా మార్పు కనిపిస్తుందండి. మీరు ఏం చేయాలంటే మీరు 11 వారాలు చేస్తేనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఈ తంత్ర ఇది రహస్యమైన తంత్ర మీకు చెప్తున్నాను. చేసి చూడండి, తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. నేను ఈరోజు చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది కాలభైరవుడికి చేసే తంత్ర అండి. చాలా రహస్యమైన తంత్ర. మీరు ఒక వారం, రెండో వారం, మూడో వారంలోనే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఏంటంటే ఇది 11 పున్నాలు, లేకుంటే 9, 5, కొంతమందికి 3లోనే మార్పు కనిపించేస్తుంది. నమ్మకంతో చేయండి. మీ దగ్గరలో ఎక్కడైనా చూసుకోండి, కాలభైరవుడి ఆలయం తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క సిటీలో, గ్రామంలో మీరు ముందుగా చూసి పెట్టుకోండి. ఆ గుడి చూసుకున్న తర్వాత ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి షాప్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనము హనుమంతునికి ఎర్రచందనం చూడండి, తెలుసు కదండి, ఇది తీసుకుంటండి. మీకు హనుమంతుడికి పెట్టేది అంటే ఇస్తారు వాళ్ళే ఎర్రచందనం. దాన్ని తెచ్చుకోండి, 100 గ్రాములు. కొంచెం వీలైతే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి, ఎందుకంటే 11 వారాలు చేయాలి కాబట్టి. సింధూరం అంటారు దీన్ని, ఎర్ర సింధూరం. మీకంటే ఇస్తారు హనుమంతుడికి, మనం ఆయన ఒంటికి పెడతాం కదా, అలాంటిది అంటే సింధూరం అంటే ఇస్తారు. ఎర్ర సింధూరం ఆయనకి ఎక్కేది, అది తెచ్చుకోండి. అలాగే వాళ్ళ దగ్గర జాస్మిన్ ఆయిల్, మల్లెపూల నూనె తెచ్చుకోండి. బాటిల్స్లో ఉన్న పెద్దదైనా తెచ్చుకోండి, లేకుంటే చిన్నది తెచ్చుకొని ఒక 11 అట్లా చిన్న చిన్న బాటిల్స్లో కూడా దొరుకుతాయి మనకి, అలా కూడా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కార్తీక పున్నమి కాదండి, పున్నమి మనకు క్యాలెండర్లో చూపించిన విధంగానే ఉండాలండి. అదే టైం పాటించాలి. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతుందని కాదు, పున్నమి క్యాలెండర్లో ఈ రోజు రాసింది అది చూసుకోవాలి. అది రోజు రాత్రి 7 గంటలకి మీ దగ్గరలో ఉన్న కాలభైరవుడి ఆలయానికి వెళ్ళండి. ఆ స్వామికి మీ బాధలు అన్నీ చెప్పుకోండి. అక్కడ ఈ ఎర్ర సింధూరం హనుమంతుడికి పెట్టేది, ఆ జాస్మిన్ ఆయిల్ చిన్న బాటిల్ది ఆయనకి అక్కడ పెట్టేసి రండి. అక్కడ ఉన్న పంతులు వాళ్ళు ఆ స్వామికి ఎప్పుడొకసారి లేపనం చేస్తారు. మీరు మొక్కేసుకొని రండి. చూడండి, మీకు డబ్బులు ఇబ్బంది ఉన్నా, మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఇబ్బందులున్నా పోతాయండి. నమ్మకంతో చేయండి. చాలామందికి అయితే 3 వారాలలోనే మార్పు కనిపించింది. కానీ మీరు తప్పకుండా పున్నంకి చెయ్యాలండి. పున్నం మాత్రం మనకు క్యాలెండర్లో కరెక్ట్గా రాస్తారండి వాళ్ళు టైము. అదే టైం ఫాలో కావాలి. ఆఫ్టర్ 7 తర్వాతనే మీరు మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. అక్కడ ఆ కాలభైరవుడికి మీరు ఈ ఎర్ర సింధూరం, జాస్మిన్ ఆయిల్ ఇవి 2 సమర్పించేసి రండి. లాస్ట్ వారంలో ఏదైనా తీపి పదార్థం చేసుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న ఎవరన్నా ఉంటే, పేదవాళ్ళు ఉంటే పనిచేసేయండి వాళ్ళకి. చూడండి మార్పు అనేది ఎట్లా కనిపిస్తుందో. డబ్బు మాత్రం ఆ అమ్మవారి కరుణ కటాక్షాలకు, కృపకు పాత్రులవుతారు. ఆ కాలభైరుడు సాక్షాత్తు మన వెన్నంటే ఉంటాడండి. అందరికీ మరొకసారి నమస్కారాలు. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి మోటివేషన్ వస్తుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని కూడా నాకు అనిపిస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మనం ఎదుటి వారికి ఏదైనా సాయం చేసినప్పుడు కృతజ్ఞతగా థ్యాంక్స్ అనేమో అని అంటాం కదా, మీరు కూడా ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి. అది
ఆ లైక్ చూడడం వల్ల నాకనేది ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. ఇంకా కొన్ని మంచి మంచి రహస్యాలు, తంత్రాలు మీ దాకా తేవాలని అందరికీ చెప్తున్నా.